వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం మోస్ట్ రిక్వెస్టింగ్ వీడియో చికెన్ పికెల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ చికెన్ పికెల్ తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లో 1/2 kg చికెన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వాటిని శుభ్రంగా వాష్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఈ పసుపు ఉప్పు కూడా ముక్కలకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు 1/2 kg బోన్లెస్ చికెన్కి సరిపడా క్వాంటిటీస్ చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకుని చికెన్ పచ్చడిని తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక ఫుల్ కప్, ఇది 150 ml ఉంటుంది, 150 ml పట్టే బౌల్తో 1 కప్పు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి చికెన్ పీసెస్, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోండి. ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి మరొక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, ఒక 5-6 లవంగ మొగ్గలను వేసి దోరగా వేయించండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల ధనియాలను కూడా యాడ్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతుల్ని వేయండి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా 2 నుంచి 3 నిమిషాల పాటు మంచి సువాసన వచ్చి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనిచ్చి ఇలా ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చికెన్ చూద్దాం. చికెన్ వేయించేటప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి, అప్పుడైతేనే త్వరగా వేగుతుంది. చికెన్ వేసిన 5 నిమిషాలకి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వస్తుంది. తర్వాత ఒక 15-20 నిమిషాలకి చికెన్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి ఆయిల్ ట్రాన్స్పరెంట్గా తయారయ్యి పైన క్రిస్పీగా తయారవుతుంది అనమాట. ఇలా క్రిస్పీగా అయ్యేంత వరకు మనం చికెన్ని వేయించుకోవాలి, లేదంటే పచ్చడి పాడైపోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ చికెన్ ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒక 2 లేదా 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పేస్ట్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని కూడా ఇందులో వేసుకుని ఒకసారి కలుపుకోండి. ఒకసారి అంతా కలుపుకొని ఇందులోకి మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా పొడిని 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. మిగిలిన మసాలా పొడిని వేరే కర్రీస్లోకి మనం యూస్ చేసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 కప్పు ఉప్పు, 1/2 కప్పు కారాన్ని యాడ్ చేసుకోండి. ఈ ఉప్పు కారం అంతా కలిసేటట్టుగా కలుపుకుని ఉప్పు అంతా కూడా కరిగిపోయేటట్టుగా ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఉండండి. పచ్చడి అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. ఇలా 5 నిమిషాల తర్వాత నురగ పైకి తేలుతూ ఉంటుంది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. పచ్చడి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇందులోకి మనం నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న సైజులో మీడియం సైజ్ అనమాట, మీడియం సైజులో ఉండే నిమ్మకాయలు 2 తీసుకుని వాటిని ముక్కలుగా కట్ చేసుకుని అందులో ఉండే జ్యూస్ మొత్తాన్ని ఈ పచ్చడిలోకి యాడ్ చేసేసుకోండి. నిమ్మరసం అంతా కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత పచ్చడి మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి. ఇలా అంతా కలిపేసుకున్న ఈ చికెన్ పికెల్ని పూర్తిగా చల్లారనిచ్చి ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన అవసరం లేకుండానే 3 to 4 months పాటు ఫ్రెష్గా పాడవకుండా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఈ రుచికరమైన యమ్మీ చికెన్ పికెల్ని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.